గుండె బలహీనపడింది అని ఎలా తెలుసుకోవచ్చు? అంటే చిన్న సింప్టమ్స్ లాంటివేమైనా? ఒకటి గుండె బలహీనపడడం అంటే, ఒకటి గుండె సైజు గనక నార్మల్‌గానే ఉంటే, అది బలహీనపడ్డట్టు కాదు. ఒక సబ్ క్లాస్ ఒకటుంది దానికి. అందులో పోవాల్సిన అవసరం లేదు. గుండె సైజు నార్మల్ ఉండి, ఇట్లా కొట్టుకున్నప్పుడు 2.5 to 3.5 వరకు ఉండాలి సెంటీమీటర్స్. ఇట్లా రిలాక్స్ అయినప్పుడు అది 3.5 to 5.5 వరకు ఉండొచ్చు ఇండియన్ యావరేజ్ వీటిలలో. కానీ ఎప్పుడైతే ఈ సైజు పెరుగుద్దో అది ఆటోమేటిక్గా బలహీనపడుతుంది. ఇప్పుడు బట్టలు ఉన్నాయనుకోండి, బట్టలు వాడిన తర్వాత అవి కొంచెం థ్రెడ్స్ అనేవి కొంచెం లూజ్ అయిపోతాయి. అదేవిధంగా గుండె కూడా. కాబట్టి గుండె బలహీనపడటం అంటే గుండె సైజు పెరిగితే బలహీనపడ్డట్టు అవుతుంది. బలహీనపడతారు. దాన్ని ఎట్లా గుర్తించాలంటే నెంబర్ 1 ఈసీజీ. మొదట ఫిజికల్ ఎగ్జామినేషన్, నెంబర్ 2 ఈసీజీ, నెంబర్ 3 ఎకోకార్డియోగ్రఫీ స్కానింగ్, గుండె స్కానింగ్. ఈ 3 చాలు గుండె బలహీనపడ్డదా బలహీనపడలేదా అని తెలుసుకోవడానికి. క్లినికల్ ఎగ్జామినేషను, ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ. టుడే ఎకోకార్డియోగ్రఫీ అంటారు. అది చేస్తే మనకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. జనరల్గా 100 ml బ్లడ్ గుండెలో ఉంటే అది పంప్ చేసినప్పుడు ఒక బీటింగ్కి సుమారుగా 70 ml బయటికి రావాలి. 30 ml లోపల ఉంటుంది. ఇది మించితే యావరేజ్గా, అది కనుక మించినట్టయితే అది బలహీనపడ్డట్టు మనం లెక్కించుకుంటాం. అప్పుడు దాన్ని ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము. ఎజెక్షన్ ఫ్రాక్షన్ అబోవ్ 55 to 60 ఉండాలి. పిల్లల్లో ఎక్కువ ఉంటుంది, ఇంకా 80% వరకు ఉంటుంది. ఎల్డర్లీ పీపుల్లో కనీసం 55% ఉండాలి. 55% కనుక తగ్గినట్లయితే దాని ఎజెక్షన్ ఫ్రాక్షను 55% కనుక తగ్గినట్లయితే దాన్ని గుండె బలహీనత అని చెప్పచ్చు. ఓకే. అది